కడతా వెంటిక కూడా పీకలేడు అని చెప్పి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రావు గారు చూశారు కదా 2.0లో ఆయన చాలా ఖచ్చితంగా అంటే ఒకటి అడ్మిట్ అయ్యాడు, నేను కార్యకర్తలు పట్టించుకోలేదనే విషయం ఓపెన్గా అడ్మిట్ అయ్యాడు. సరే చేసినట్టే కదా, కర్నూలు సాగుకు 100 కార్లు అని అన్నట్టు ఇప్పుడు ఈయన తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఏ కార్యకర్తను కూడా ఏం పీకలేరు, ఏం చేయలేరు అంటే ఒక్కొక్కడు పీకిపోతూనే ఉన్నాడు. నీ ఉన్నటువంటి అనుచరులు మోపిదేవి, ఇంకా మా మస్తాను ప్లస్ మళ్ళీ మొన్న విజయసాయిరెడ్డి, ఒకరొకరు మీ ముఖ్య అనుచరులు, నీతో జైల్లో సావాసం చేసిన వ్యక్తులు కూడా, అత్యంత సన్నిహితులు కూడా పార్టీ విధిపడి వెళ్ళిపోతున్నారు. ఎవరు లేరు అక్కడ. ఆ ఫ్రస్ట్రేషన్ మేకపోతే గంభీర్యం ఆడ ఏంటంటే నేను ఉన్నాను, నేను బతికి ఉన్నాను, ఇక నాకేం కాలేదని బయట చెప్పుకోవడానికి. ఎందుకంటే జగన్ ఉన్నాడా లేడా అన్నది, ఉంటాడా లేడా అన్నటువంటి అపోహ వల్ల ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయింది. నేనున్నాను, నేను మంచిగానే ఉన్నాను, మళ్ళీ నేను వస్తానని చెప్పేసి బయట ప్రజలు చూపించుకోవడము, ఆ లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, ఆ భయం కనపడుతూనే ఉంది. నేనున్నాను, నేను లోపలికి పోను అని చెప్పేసి ఆయన ఒక క్రియేట్ చేస్తున్న ఫోబియా అనమాట. ఆయన ఎప్పుడు లోపలికి పోతాడో తెలియదు. నువ్వు 2.0 వచ్చే తర్వాత సంగతి. మీరు గతంలో మీ మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు రాబోతున్నాయి. ఆ తర్వాత గతంలో 5 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా 1 by 1 కమింగ్ అవుట్. ఏం చేశారు? 8 నెలలు అయింది, ఏం చేశారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కనీసం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం. ఈ ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్. ఒక నిమిషం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకొచ్చి పునర్వైభవం ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇమీడియట్లీ మేము రాష్ట్రం యొక్క అభివృద్ధిపై దృష్టి సారించడం, ఖచ్చితంగా చట్టం తమ పనులు తాను చేసుకుపోతుంది, దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. సో షార్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు చూడండి. సరే, ఆ విషయం తెలిసి నేను ఇక్కడనే ఉన్నాను, నేను ఎక్కడ పోను, నన్ను ఎవరు ఎక్కడ పంపించారు, మళ్ళీ చూసుకుంటాను, 2.0 వస్తుంది అని చెప్పారు. రాసింది లండన్ నుంచి అటే వెళ్ళిపోతాడు, ఆఫ్రికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. 2.0 కాదు ఇప్పుడు, 2.0 వస్తుంది చూడండి. కాదు, ఆయన వచ్చాడు, ఆయన పారిపోయాడు, ఇంకా రాడు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు, మళ్ళీ మీకు సవాల్ ఇచ్చాడు. అదే చెప్తున్నా కదా, 2.0 ఉండదు, 0.0 ఉంటుంది. రైట్. మహేష్ గారు, ఆయన వచ్చాడు, ఇప్పుడు మీరందరూ అంటే కూటమి నాయకులందరూ చెప్పారా లండన్ వెళ్ళాడు, అటు నుంచి అటే పారిపోతాడు, ఏదో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అయిపోతాడని. మరి ఆ సెటిల్మెంటో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదేమో, మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. ఎట్లా సార్? సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో నేను దాన్ని అయితే ఎలా చూస్తానంటే సార్, డెఫినెట్ గా ప్రతిపక్ష నేత వాళ్ళు ఎలాగో అసెంబ్లీ రానప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఎప్పుడు క్లైమ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లాగా బయట వచ్చి ఇలా మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం కూడా. అది కేవలం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే కాదు, ఈవెన్ అది ప్రభుత్వానికి కూడా చాలా చాలా అవసరం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మరింత అవసరం అవుతుంది. ఆయన తల్లి అయిపోయాడు అనుకోండి, ఆయన కనబడలేదు అనుకోండి, ఇక్కడ ఏమైపోతుందంటే 1 man షో అయిపోతుంది. ఇక్కడ మొత్తం షో అంతా ఒకలాగా వెళ్ళిపోతుంది. మనకు ఎప్పుడు కానీ ఆపోజిట్ లో లీడర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి డిపెండింగ్ ఉండాలి. ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి నేనేమంటానంటే అట్లీస్ట్ ఇలా ప్రతి వారమో ఇలా కనీసం ఒక వీడియో వదలడమో, ఇలా వచ్చి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా చెప్పాలంటే కూటమిలో కూడా అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దేనికి లేరా మళ్ళా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ అయిపోతారని చెప్పి వీళ్ళు కొంచెం కలిసి ఉండే అవకాశం ఉంది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బయట వస్తే కూటమిలో అంత స్ట్రాంగ్ వస్తుందని నా ఒపీనియన్ తప్ప, ఆయన బయటకు రాకపోతేనే మాకు ప్రాబ్లం. ఈరోజు చెప్తున్నా, వి విష్ జగన్మోహన్ రెడ్డి ఇన్ మార్కెట్.
We wish అది కాదు everybody in public- మహేష్ గారు, ఒకవేళ ఆయన అలా రాకపోతే విడిపోయే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైపోతుందంటే సార్, అలా కాదు సార్. ఇప్పుడు అంటే మీరు కలిసి ఉండటం కోసం ఆయన బయట నుంచి ఒత్తిడి తేవాలా? అలా కాదు సార్. దెన్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను అలా సార్, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లేదు సార్, మీ పాయింట్ అర్థం కావట్లేదు. వస్తాడులేండి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో వస్తాడు. అలాగే సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ వాయిస్ రైజ్ చేసి జనాలకు అది జరగట్లేదు ఇది జరగట్లేదా అంటే కూటమి నాయకులు పరిగెత్తే అవకాశం ఉంటుంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడ్రస్ చేయకపోవడం వల్ల జనాలకి చేరుతుందా లేదా అని మమ్మల్ని ఎవరో ఒక ఇన్స్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తే వైసీపీ వాళ్ళకి ఆన్సర్ చేయాలి కాబట్టి కొంత ప్రిపేర్ అవుతాం, సో కొంత ఏదో చేయాలనుకుంటాం. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మోటివేట్ చేయడము, వాళ్ళందరినీ చెప్పడం, అది వాళ్ళ పాయింట్ నుంచి ఒక పక్క పాజిటివ్ అయితే, నేను చాలా పాజిటివ్ గా తీసుకున్న వ్యక్తి కాబట్టి దాన్ని నేను ఇంకో విధంగా తీసుకున్నాను అంటున్నాను. ఆయన ఉండాలా, ఆయన ఎంత స్ట్రాంగ్ గా. అండ్ ఇంకోటండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మహేష్ గారు మీకు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళీ వస్తాడనే బెంగతోటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదని మీ కూటమి నాయకులే చెబుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి మన దావోస్లో కూడా అదే పెద్ద చర్చట. మళ్ళీ 5 ఏళ్ళలాగా ఆయనే వస్తాడు కదా, ఎందుకు లేండి మీరు